సైకిల్, బైక్, కార్ ఏవైనా నేర్చుకుంటే నడపడం సులువే. రెండు చేతులు లేకుండా నడపాలంటే మాత్రం అంత సులువైన పని కాదు. బీహార్లోని ఓ కుర్రాడు మాత్రం చేతులు లేకపోయినా వాహనాలను అలవోకగా నడుపుతున్నాడు. వైకల్యానికి చింతించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. సైకిల్ తొక్కడం, బైక్ పై రయ్యని దూసుకుపోవడం, ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటే ఇవన్నీ చేయడం సులువే. రెండు చేతులు లేకుండా ఈ పనులన్నీ చేయాలంటే అసాధ్యమే అనిపిస్తుంది. కానీ రెండు చేతులు లేకపోయినా అన్ని రకాల వాహనాలను అలవోకగా నడుపుతున్నాడు బీహార్లోని కిషన్ గంజ్ కు చెందిన అష్రుల్ హక్. సింగమరి గ్రామానికి చెందిన అష్రుల్ 9వ తరగతి చదువుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి జన్మతా వికలాంగుడు. చేతులు లేకపోయినా చిన్నతనం నుంచే నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు. వివిధ రకాల వాహనాలు నడపడంలోనే కాదు, చదువుల్లోనూ చక్కని ప్రతిభ కనబరుస్తున్నాడు. వైకల్యం పేరుతో ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడమే లక్ష్యమంటున్న ఈ చిన్నోడు తల్లిదండ్రులకు అండగా నిలవాలని భావిస్తున్నాడు. बहुत अच्छी तरह से पढ़ रहा हूँ और अल्लाह से दुआ है कि हमें सही से पढ़ाए और मुझे यकीन है कि हमको कुछ बनना है आगे चलकर, क्योंकि आगे चलकर तो कोई किसी को साथ नहीं देता है और भाई वो तो सब अलग हो जाएगा, कोई खाने पीने के नहीं देगा। तो हमें चाहिए कि हमें कुछ आगे चलकर बनना है और बनकर कुछ आगे चलकर मेरा माँ बाप को सपना को मुझे पूरा करना है। వైకల్యంతో వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న అష్రుల్ను సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. పట్టుదలతో ముందడుగు వేస్తున్న అతను జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కాంక్షిస్తున్నారు. हर फील्ड में वो अच्छे हैं। हम लोग दुआ भी करते हैं कि अल्लाह उसको और अच्छा बनाए और उसके जज्बे और उसके हौसले को देख कर दूसरे लोग भी सलाम करें। जो अच्छे बच्चे हैं जिनके पास दोनों हाथ, दोनों पैर और आंखें सब कुछ हैं, उनसे भी वो ज़्यादा अच्छा जज्बा और अच्छी नेक ख्वाहिशात रखता है। ప్రతిభ, నైపుణ్యాలకు అంగవైకల్యం అడ్డు కాదని ఇప్పటికే ఎంతో మంది నిరూపించగా ఆ దిశగా అడుగులు వేస్తున్న అష్రుల్ వికలాంగులకు స్ఫూర్తని ఉపాధ్యాయులు అంటున్నారు.